పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం పాకిస్తాన్ను నిండా ముంచేసింది. పాకిస్తాన్లో దాదాపుగా లాక్డౌన్ పెట్టినంత పనైంది. ఇంధన పొదుపే లక్ష్యంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్లో సరఫరా నిలిచిపోవడంతో ఇంధన సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్లో పెట్రోలియం వినియోగాన్ని తగ్గించేందుకు అత్యవసర చర్యలు చేపట్టింది పాకిస్తాన్. రాత్రి 8 గంటలకల్లా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల తర్వాత రెస్టారెంట్లపై నిషేధం విధించింది. పెళ్లి వేడుకలపైన ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల తర్వాత ఇళ్లలో మాత్రమే అతి తక్కువ మందితో పెళ్లి వేడుకలకు అనుమతినిచ్చింది పాకిస్తాన్. మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది. సింధు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు వర్తిస్తాయని చెప్పింది. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్లో భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రపంచం మొత్తం ఒకలాగా ఉంటే పాకిస్తాన్లో ఒకలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అన్ని దేశాలు కొంచెం ఇంచుమించుగా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. కానీ పాకిస్తాన్లోనే ఆర్థిక ఒడిదుడుకులతో చిత్ర విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఉత్తర్వులు వెలువడించడం, ప్రజల మీద భారీగా పన్నులు మోపడం కావచ్చు, వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు ఈ సంక్షోభాన్ని? డెఫినెట్ గా అంటే మొత్తం పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో పెద్ద ఎత్తున అన్ని దేశాల పైన కూడా ఈ ఆర్థిక ఇబ్బంది, అంటే అటు ఆర్థికంగా కొంత అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు చమురుకు సంబంధించినటువంటి ఏదైతే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మారక ద్రవ్యాల విషయాల్లో పెద్ద ఎత్తున అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో అన్ని దేశాలది ఒక ఇంత ఇదిగా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి మాత్రం చాలా దయనీయమైనటువంటి ఇరాన్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే అతి సన్నిహితంగా దేశంగా ఉంటుంది అటు అమెరికాకు, ఇటు ఇరాన్కి. ఇరాన్ అంటే ముస్లిం దేశం కాబట్టి సో అట్లా రెండు దేశాలకు సన్నిహితంగా ఉండే దేశానికి ఇలాంటి పరిస్థితి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం మరి కీలక నిర్ణయం తీసుకుంది. సో కఠినమైనటువంటి కొన్ని ఎమర్జెన్సీ లాక్డౌన్స్ కూడా పెట్టిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఇంధన పొదుపు కోసం దేశవ్యాప్తంగా కూడా అన్ని మార్కెట్లు, ఏదైతే మార్కెట్లు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, అన్ని రాత్రి 8 గంటల వరకే మూసివేయాలి అని చెప్పేసి కూడా మరి ఆర్డర్ చేసిన పరిస్థితి కనబడుతోంది. రెస్టారెంట్లు అలాగే వేడుకలు, రెస్టారెంట్లు కేవలం రాత్రి 10 గంటల వరకే మొత్తం కూడా మూసివేయాలి. పెళ్లి వేడుకలు కూడా రాత్రి 10 గంటల వరకే మొత్తం కూడా మూసివేయాలంటూ కూడా మరి ఆర్డర్ కాపీ పాస్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు మరి వివాహ వేడుకలలో అతిగా అతిథులను పిలవద్దు అంటూ కూడా మరి దాంట్లో నిబంధనలు పెట్టారు. రాత్రి 10 తర్వాత కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే వేడుకల్లో ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దు అంటూ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక సింధు ప్రాంతం మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధన వెంటనే మరి అమలు చేయాలంటూ కూడా జీవో కాపీని అయితే రిలీజ్ చేశారు. పెద్ద ఎత్తున ఇప్పటికే పాకిస్తాన్ లో ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ మూడింటికి సంబంధించినటువంటి రేట్లు అయితే విపరీతంగా పెరిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో కొంత తగ్గించే ప్రయత్నం చేయబోయారు, కానీ అది కూడా బెడిసి కొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఏదైతే మెడికల్ కు సంబంధించి మాత్రం సో మెడికల్ షాపులు, ఫార్మసీలు, అత్యవసరమైనటువంటి సేవలు మినహా అన్ని కూడా మరి 8 గంటల లోపే మొత్తం కూడా బంద్ చేయాలంటూ కూడా ఆర్డర్ కాపీ పాస్ చేశారు. దాంతో పాటు ఏదైతే ప్రైవేట్ ఉద్యోగులు కానీ అటు గవర్నమెంట్ ఉద్యోగులు కానీ దాదాపు 60% అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అంటూ కూడా మరి వేడుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒకంత ఏదైతే లాక్డౌన్ సిచ్యువేషన్, ఏదైతే కరోనా సమయంలో ఎలాంటి లాక్డౌన్ అయితే విధించారో దాదాపు ఇంచుమించు అదే పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలైతే అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చాలా వాళ్ళకి కనీస అవసరాలు కూడా మరి లేని ఇటు పెట్రోలు లేదు, అటు డీజిల్ లేదు, గ్యాస్ లేదు, దానికి సంబంధించి అటు మారక ద్రవ్యాలు కూడా మరి బయట నుంచి రావట్లేదు. కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దేశ ప్రజలను సరిగా పట్టించుకోకుండా, నిజంగా ఒక దేశం గనక ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ ప్రభుత్వాలు కావచ్చు వేరే విషయాలలో అంటే వేరే దేశాల పైన కోపంతో మరి అక్కడ ప్రజలను ఎంత నరకయాతన పెడుతున్నారు అనేది ఖచ్చితంగా దీనికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విమర్శ ఏంటి అని అంటే, ఎక్కడో యుద్ధం జరిగితే ఆ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది, మీ దేశంలో మీరు లాక్డౌన్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇక భారతదేశంతో యుద్ధానికి కాలు దూవుతూ ఉన్నారు, మీరు భారతీయులు కనిపిస్తే చొరబడి మరీ చంపేస్తామని అంటున్నారు. ఒకవేళ
భారత్తో యుద్ధానికి దిగితే భారతదేశం ఒక అడుగు ముందుకు వేస్తే మాత్రం ఇంకెలాంటి పరిస్థితులు మీ దేశంలో మీరు ఎదుర్కోవాల్సి వస్తుందో ముందు మీ పరిస్థితి మీరు చక్కదిద్దుకోండి అని కూడా ఈ సమయంలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా మీరు అన్నట్టు మొన్న ఏదైతే ఆయన మిలిటరీ ఆయన మాట్లాడుతూ కూడా పెద్ద ఎత్తున మేము భారత్ లోపలికి అంటే భారత్ ఇండ్లలోకి చొరబడి మేము దాడులు చేస్తామంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున దానిపైన కూడా చర్చ జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరినో చూసుకొని అటు ఏదైతే అమెరికాని చూసుకొని ఇవన్నీ వాగుతున్నారు అనేది కొంత చర్చ జరిగింది. కానీ అమెరికా కూడా ఆదుకోలేకపోయిన పరిస్థితి కనబడతా ఉంది. తనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆర్థిక సహాయం చేసే చైనా కూడా ప్రస్తుతం, ఎందుకంటే అన్ని దేశాలకు కూడా ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే హార్మూజ్ జలసంధిని మూసేసిన తర్వాత దాదాపు 20% 30% ఈ ముడి చముడుకు సంబంధించినటువంటి రవాణా అంతా ఆగిపోయింది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సంక్షోభం అనేది మొదలైంది. సో ఇప్పుడు ఏ దేశం ఆ దేశం ప్రజలను సంక్షేమంలో ఉంచడానికే చూస్తున్నాయి తప్ప వేరే దేశానికి హెల్ప్ చేసి ఇది చేసే పని లేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఆర్థిక సంక్షోభం అనేది వచ్చిన పరిస్థితి. దాంతో పాటు ఈ మధ్య కాలంలో అంటే ఈ 2 రోజుల క్రితమే ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి ఇటు ఇండియాకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ ని విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తిననీకే మీకు ఇది లేదు, సో ఉండడానికే ఇది లేదు, మరి వేరే దేశం పైన వేరే ప్రజల పైన మీరు దూషించడం మరి ఎంతవరకు సబబు అంటూ కూడా అది మీకే తెలవాలంటూ కూడా మరి సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ప్రస్తుతం అక్కడ పాకిస్తాన్ ప్రజల దృష్ట్యా మనం ఆలోచిస్తే గనక సో ప్రభుత్వాలు అటు ఆర్మీ వ్యవస్థ కంప్లీట్ గా ఫెయిల్ అయినాయి. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం అలాగే అటు మిలిటరీ వ్యవస్థది ఖచ్చితంగా ఫెయిల్ అయింది. సో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఆ దేశ ప్రజలను పట్టించుకోవట్లేదు. ప్రజలు మాత్రం ఇటు ప్రభుత్వం పైన ఎంత తిరగబడినా గానీ బయటికి న్యూస్ రానివ్వకుండా బయటికి పొక్కనివ్వకుండా ఇవంతా కూడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని వీడియోస్ మనకి సోషల్ మీడియా వ్యాప్తంగా కొన్ని వీడియోస్ బయటకు వస్తుంటాయి అప్పుడప్పుడు. సో పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో నిజంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అనేది ఎట్లా ఉంది అనేది దీనికి ఒక సంకేతం అని చెప్పుకోవచ్చు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ను నిండా ముంచేసిందనే చెప్పాలి. పాకిస్తాన్లో ఆల్మోస్ట్ లాక్డౌన్ విధించినటువంటి పరిస్థితి. ఇంధన పొదుపే లక్ష్యంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం పాకిస్తాన్ను ప్రపంచ దేశాల మధ్యలో చులకన చేస్తోంది. మీ దేశానికి కనీసం ఇంధనం కూడా మీరు తెప్పించుకోలేక మీ దేశాలలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడతారా? ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నేపథ్యంలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని ప్రతి దేశం కూడా ఎదుర్కొంటుంది. కానీ పాకిస్తాన్లో ప్రతిదీ కూడా సంక్షోభంగానే మారుతున్నటువంటి పరిస్థితి. దుబాయ్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు, ఇక చమురు లేక అంటే ఆయిల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో పొదుపు చర్యలు చేపట్టడం కావచ్చు, ఇతరత్ర అన్ని పరిణామాలని పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు చులకన చేయడం, నవ్వుల పాలు చేయడం కూడా చూస్తాను. ఇప్పుడు వెలువడినటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి ఒకంత నవ్వుకుంటున్నారు. పెట్రోలియం వినియోగాన్ని తగ్గించేందుకు ఈ అత్యవసర చర్యలను కూడా ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్తోంది. రాత్రి 8 గంటలకల్లా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ క్లోజ్ చేయాలని, రాత్రి 10 గంటల తర్వాత రెస్టారెంట్లపై నిషేధాన్ని విధించడం, అలాగే పాకిస్తాన్లో ఎక్కువగా రాత్రి వేళల్లోనే పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతాయని కూడా చెప్తూ ఉంటారు. పెళ్లి వేడుకలపైన ఆంక్షలు వర్తిస్తాయి అని క్లారిటీగా చెప్పింది. రాత్రి 10 గంటల తర్వాత ఇళ్లలో మాత్రమే అతి తక్కువ మందితో పెళ్లి వేడుకలకు అనుమతినైతే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు ఈ లాక్డౌన్ నుంచి అయితే మినహాయింపునిచ్చారు. సింధ్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ఆంక్షలు వర్తిస్తాయని కూడా ఉత్తర్వుల్లో అయితే పేర్కొంది ప్రభుత్వం. వెంటనే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు అయితే భారీగా పెరిగి ఉక్కిరి బిక్కిరవుతున్నారు అక్కడి జనం.